పడవ నుండి కిందకి దిగిన నోవా పరిస్థితి ఏంటో తెలుసా? పాపపు నరుడు ఒక్కడు, నూతన ప్రపంచం. అప్పుడే కొత్తగా మొట్టమొదట వచ్చిన మొక్క ఏదో తెలుసా? ఒలీవు. పౌరం వెళ్ళి తెచ్చిన మొక్క ఒలీవు మొక్కే కదా. అంటే అభిషేకానికి గురువు, అభిషేకానికి గుర్తుగా ఉంది అక్కడ. ఒలీవు మొక్కలు వచ్చాయి. నూతన ప్రపంచం, నూతనమైన మొక్కలు, నూతన వాతావరణంలో అడుగు పెట్టాడు నోవా. అడుగు పెట్టిన నోవా ఏం చేశాడు తెలుసా? ఒక బలిపీఠాన్ని కట్టాడు. దాని మీద పవిత్రమైన జంతువులను బలిగా. ఇక్కడ బలి ముఖ్యం కాదు, కృతజ్ఞత స్తోత్ర బలి అనేది చాలా ముఖ్యం. స్తోత్ర బలి, స్తోత్ర బలి, మంచి దేవా నీకేనయ్యా, శుభవేళ నా తండ్రి నీ తిరుపాదమే. ఏమో అలసిపోయారా?